నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ ఎడిషన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ తొలి జాబితా విడుదల. మొత్తం 195 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన. తెలంగాణలో 3 సిట్టింగ్లకు మరోసారి ఛాన్స్. మల్కాజ్గిరి నుంచి పోటీకి ఈటెల రాజేందర్. ఎన్నికల యుద్ధానికి యువత సిద్ధం అంటున్నారు. టీడీపీ జనసేన గెలుపును ఎవరూ ఆపలేరన్న బాబు. మరో 2 గ్యారెంటీలపై రేవంత్ ఫోకస్. ఇందిరమ్మ ఇళ్లపై సీఎం సమీక్ష. చెంచల్గూడ జైలుకు గొర్రెల స్కామ్ నిందితులు. 2.10 కోట్లను మళ్లించినట్లు ఏసీబీ గుర్తింపు. గ్యారెంటీల అమల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 6 గ్యారెంటీలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంపై విధి విధానాలు, నిబంధనలు తయారు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పథకంలో భాగంగా స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, ఇల్లు లేని నిరుపేదలకు స్థలంతో పాటు 5 లక్షలు ఇవ్వనుంది ప్రభుత్వం. ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ వేణు అందిస్తారు. వేణు, ఇందిరమ్మ ఇళ్లపై సీఎం ఎటువంటి సమీక్ష నిర్వహించారు? అర్హులైన పేదలకు లబ్ధి జరిగేలా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11వ తేదీన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇక సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు సహాయం చేయనుంది. ఇక ఎవరైతే ఇంటి జాగా కూడా లేనటువంటి వారు ఉంటారో వారికి ఇంటి జాగాతో పాటు 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొదటి దశలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇవ్వాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీనిపై విధి విధానాలపై కూడా అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇక ముఖ్యంగా ఈ సమావేశంలో రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలైన అర్హులందరికీ కూడా ఈ పథకం వర్తింపచేయాలని చెప్పి ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అందుకు అనుగుణంగా విధి విధానాలు కూడా తయారు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇక ప్రజాపాలనలో నమోదు చేసుకున్న అర్హులందరికీ ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి అన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణంలో చేసిన తప్పులు జరగకుండా అసలైన అర్హులకు లబ్ధి జరిగేలా చూడాలని చెప్పి అధికారులను అప్రమత్తం చేశారు. ముందుగా ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేయాలని సూచన ప్రాయంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక దశల వారీగా ఎవరికైతే ఇల్లు లేదో అలాంటి నిరుపేదలకు సొంత ఇంటి కళ నెరవేర్చాలని ప్రభుత్వం ముందున్నటువంటి సంకల్పమని సీఎం ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష సమావేశంలో తన ఆకాంక్షను వ్యక్తం చేయడం జరిగింది. ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇంటి స్థలం ఉన్నటువంటి వారికి అదే స్థలంలో కొత్త ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇస్తారు. ఇక ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షలు ఇవ్వనున్నారు. ఇక ఏ దశలో ఈ నిధులు విడుదల చేయాలనే నిబంధనలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. లబ్ధిదారులకు అందాల్సిన నిధులు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన మార్గదర్శకాలు కూడా రూపొందించాలని చెప్పడం జరిగింది. ఇక సొంత జాగాలో ఇల్లు కట్టుకునే వారికి ఉపయోగపడేలా వివిధ రకాల ఇంటి నమూనాలు, డిజైన్లు తయారు చేయించాలని సీఎం సూచించారు. లబ్ధిదారులు సొంత ఇల్లు తమకు అనుగుణంగా నిర్మాణం చేపట్టినప్పటికీ తప్పనిసరిగా ఒక వంటగది, టాయిలెట్ ఉండేలా చూడాలన్నారు. ఇక ఇంటి నిర్మాణాలను పర్యవేక్షించే బాధ్యతలు వివిధ శాఖల్లో ఉన్న ఇంజనీరింగ్ విభాగాలకు అప్పగించాలని చెప్పి కూడా
ముఖ్యమంత్రి సూచించడం జరిగింది. మరోవైపు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విభాగాలకు ఈ బాధ్యత ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి ఈ సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైట్ వేణు, థ్యాంక్ యూ. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది. మొత్తం 195 స్థానాలకు గాను పోటీదారుల పేర్లు ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి వారణాసి నుంచి బరిలోకి దిగనున్నారు. పశ్చిమ బెంగాల్ 27, మధ్యప్రదేశ్ 24, గుజరాత్ 15, రాజస్థాన్ 15, కేరళ 12, తెలంగాణ 9, జార్ఖండ్ 11, ఛత్తీస్గఢ్ 12, ఢిల్లీ 5, జమ్మూ కాశ్మీర్ 2, ఉత్తరాఖండ్ 3, అరుణాచల్ ప్రదేశ్ 2, గోవా, త్రిపుర, అండమాన్ నికోబార్ నుంచి ఒక్కో అభ్యర్థుల్ని పోటీలో నిలిపింది. తొలి జాబితాలో 28 మంది మహిళలు, యువతకు 47 స్థానాలు, ఎస్సీలకు 27, ఎస్టీలకు 18 స్థానాలు కేటాయించినట్లు బీజేపీ నేత వినోద్ తాబ్డే తెలిపారు. తొలి జాబితాలో 57 మంది ఓబీసీలు బరిలో ఉండగా 34 మంది మంత్రులు పోటీ చేస్తున్నట్లు చెప్పారు. గుజరాత్లోని గాంధీనగర్ లోక్సభ స్థానం నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి పోటీ చేయనున్నారు. యూపీలోని లక్నో స్థానం నుంచి రాజ్నాథ్ సింగ్, అమేథీ స్థానం నుంచి స్మృతి ఇరానీ మరోసారి పోటీ చేయనున్నారు. కేరళలోని త్రిశూర్ లోక్సభ స్థానం నుంచి సినీ నటుడు సురేష్ గోపి, తిరువనంతపురం నుంచి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పోటీ చేయనున్నారు. మరోవైపు తెలంగాణ నుంచి 9 మందిని అధిష్టానం ఎంపిక చేసింది. గత లోక్సభ ఎన్నికల్లో ఆదిలాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, నిజామాబాద్ స్థానాల్లో గెలుపొందగా అందులో 3 సిట్టింగ్లకు మరోసారి అవకాశం కల్పించారు. ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావుకు తొలి జాబితాలో అవకాశం లభించలేదు. సికింద్రాబాద్ స్థానం నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోటీకి దిగుతున్నారు. కరీంనగర్, నిజామాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ల పేర్లు ప్రకటించారు. ఇక చేవెళ్ల నుంచి మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, మల్కాజ్గిరి నుంచి మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఎంపిక చేశారు. హైదరాబాద్ స్థానం నుంచి మాధవీలతకు టికెట్ ఇచ్చారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తాజాగా ప్రకటించిన 9 మంది జాబితా అసలు ఏంటి, ఎలా ఉండబోతోంది? శ్రీదేవి ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ 195 స్థానాలను ప్రకటించింది. అందులో తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. ముఖ్యంగా గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినటువంటి సిట్టింగ్ అభ్యర్థులైనటువంటి 4 ముగ్గురికి స్థానం దక్కిందని చెప్పవచ్చు. సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి, అదే విధంగా కరీంనగర్ నుండి మాజీ అధ్యక్షుడు, పార్టీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ కి, అదే విధంగా నిజామాబాద్ నుండి ధర్మపురి అరవింద్ చోటు దక్కించుకోగా, ఆదిలాబాద్ నుండి మాత్రం సిట్టింగ్ ఎంపీ సోయం బాబురావుకు ఈ తొలి జాబితాలో టికెట్ లభించలేదు. అదే విధంగా ఈ మధ్యనే టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీలైనటువంటి అభ్యర్థులు బీజేపీలో చేరారు. వాళ్ళకు సంబంధించిన విషయంలో చూసేది ఉంటే నాగర్ కర్నూలు రాములు సిట్టింగ్ ఎంపీ అయితే ఆయనే వయస్సు రీత్యా కొంత తనకు వృద్ధాప్యం వల్ల పార్టీలో పనిచేస్తానే తప్ప పోటీకి నిలబడను అని ఆయన కుమారుడికి భరత్కు టికెట్ ఇవ్వమనగా బీజేపీ ఆయన కుమారుడు భరత్కు నాగర్ కర్నూలు టికెట్ ను కేటాయించారు. అదే విధంగా జైరాబాద్ నుండి
నిన్ననే పార్టీలో చేరినటువంటి బీబీ పాటిల్ కు బీజేపీ టికెట్ కేటాయించింది. అదే విధంగా మనం ముందు నుండి చెప్తున్నట్టు ఈ ముగ్గురు సీట్లు ఖరారైనని చెప్పవచ్చు. చేవెళ్ల నుండి కొండ విశ్వేశ్వరరెడ్డి, అదే విధంగా భువనగిరి నుంచి బూరా నర్సయ్య గౌడ్ కు, హైదరాబాద్ నుండి మాధవి లతకు చోటు సాధించింది. ముఖ్యంగా ఇవి అంటే ముందే ఈ స్వతంత్ర టీవీ ప్రకటించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇక్కడ మరో కొన్ని సీట్లను మనం చూసేది ఉంటే మహబూబ్ నగర్ పెండింగ్ లో ఉంది. మహబూబ్ నగర్ నుంచి ఒకవైపు జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, అదే విధంగా మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి మధ్య పోటీ ఉంది. ఆ స్థానాన్ని ప్రకటించలేదు. ముఖ్యంగా మల్కాజ్గిరి నుండి అందరూ ఊహించినట్టు ఎప్పుడు టెన్షన్ గా అంత హాట్ సీట్ గా ప్రకటించినటువంటి మల్కాజ్గిరి నుండి ఈసారి ఈటెల రాజేందర్ కు కేటాయించారు. అయితే ఈ సీటు ఎప్పటి నుండో అంటే చాలా వివాదాస్పదంగా, తర్వాత బీజేపీలో టెన్షన్ ఉన్నటువంటి సీటుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మురళీధర్ రావు జాతీయ మాజీ కార్యదర్శి, మధ్యప్రదేశ్ ఇన్ఛార్జి, అదే విధంగా ఈటెల రాజేందర్, చాడా సురేష్ రెడ్డితో పాటు మరో కొంతమంది ఆశావాహులు ఉన్నారు. అయితే చివరి నిమిషంలో ఈటెల రాజేందర్ కు దక్కిందని చెప్పవచ్చు. ఈటెల రాజేందర్ కు గతంలో అంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 2 చోట్ల నుండి పోటీ చేసే అవకాశం దక్కింది. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి టికెట్ దక్కించుకున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా శ్రీనివాస్, ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాము, అంటే మల్కాజ్గిరి ఎవరికి కన్ఫర్మ్ అవుతుంది అనేది ఇంకా తెలియదు అని. బట్ అనుకున్నట్టుగానే ఈటెల రాజేందర్కి కన్ఫర్మ్ అయిపోయింది. బట్ ఎప్పటి నుంచో అక్కడ స్థానం ఆశించిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఆ ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా దాని మీద చాలా హోప్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ ప్రజలు కూడా ఆ అభ్యర్థి మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంతకు ముందు కూడా మనం మురళీధర్కి వస్తుందేమో అని అనుకున్నాం కదా. దాదాపుగా అందరూ మురళీధర్ రావు పేరు ఖరారవుతుందని అనుకున్నారు. ఆయన జాతీయ స్థాయి కార్యదర్శిగా పనిచేయడమే కాకుండా మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ గా కూడా పనిచేశారు. అయితే చివరి నిమిషంలో ఈటెల రాజేందర్ కు దక్కడం వల్ల ఈ సీటు బీజేపీలో చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. అయితే నిన్ననే కొంతమంది ఆశావాహులు మల్కాజ్గిరి పార్లమెంట్ కు సంబంధించింది, అదే విధంగా సీనియర్ నాయకులు చాలా మంది ఒక రాష్ట్రీయ భేటీ జరిగింది. ఇందులో ఈటెల రాజేందర్ కు టికెట్ కేటాయిస్తే తాము తిరుగుబాటు అభ్యర్థులుగా ఎవరినో ఒకరిని పోటీలో దించుతామని అల్టిమేట్ ఇచ్చిన తర్వాత కూడా అధిష్టానం ఈటెల రాజేందర్ కే మల్కాజ్గిరి కేటాయించడం ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. మురళీధర్ రావుకు లేదు అంటే హరీష్ రెడ్డి, అదే విధంగా సురేష్ రెడ్డితో పాటు చాలా మంది టికెట్లు ఆశించారు. అయితే పార్టీ అధిష్టానం మాత్రం ఈటెల రాజేందర్ కేటాయించడం పట్ల ఇటు బీజేపీలో కూడా కొంత అసంతృప్తి ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే బీజేపీలో చాలా మంది ఈటెల రాజేందర్ కు గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాధాన్యత ఇచ్చారు. ఈసారి కూడా పార్లమెంటు టికెట్ ఇవ్వడం పట్ల కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి, మరి అంటే నెక్స్ట్ జాబితాలోనైనా మిగతా వాళ్ళకి అవకాశం లభిస్తుంది అనుకోవచ్చు, ఎందుకంటే చాలా మంది ఇంకా ఆశావాహులు ఉన్నారు కదా. డీకే అరుణ కూడా మహబూబ్ నగర్ నుంచి ఖచ్చితంగా పోటీలో నిలబడతారు అని అనుకున్నారు కదా. మహబూబ్ నగర్ నుండి డీకే అరుణకు దక్కుతుందన్నటువంటి ఆశావాహులు చెప్తున్నారు. అదేవిధంగా నల్గొండ నుండి ఏపీ జితేందర్ కు టికెట్ కేటాయించే అవకాశం ఉందని చెప్పవచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. सीट्स का निर्णय हुआ, उसमें माननीय प्रधानमंत्री जी वाराणसी से चुनाव लड़ेंगे। 34 केंद्रीय मंत्री एवं राज्य मंत्री, इनके नाम इस सूची में 195 में है। एक लोकसभा अध्यक्ष जी का नाम भी है और 2 पूर्व मुख्यमंत्री, ऐसे 195 में उम्मीदवारों के नाम हैं। उसमें 28 हमारी मातृशक्ति है, 50 से कम उम्र वाले 47 युवा उम्मीदवार, 47 फीमेल, 28 मातृशक्ति 28, यूथ 47, अनुसूचित जाति शेड्यूल कास्ट 27, शेड्यूल ट्राइब अनुसूचित जनजाति 18, पिछड़ा वर्ग ओबीसी 57। ऐसे सभी वर्गों को, सभी समाज को, सभी जातियों को प्रतिनिधित्व तेलंगाना 9 सीट्स 9 की घोषणा करेंगे। 195 सीट्स का निर्णय हुआ, उसमें माननीय प्रधानमंत्री जी वाराणसी से चुनाव लड़ेंगे। 34 केंद्रीय मंत्री एवं राज्य मंत्री, इनके नाम इस सूची में 195 में है। एक लोकसभा अध्यक्ष जी का नाम भी है और 2 पूर्व मुख्यमंत्री, ऐसे 195 में उम्मीदवारों के नाम हैं।
उसमें మాజీ ఎంపీ చేగుండి హరిరామ జోగియా మరో లేఖను విడుదల చేశారు. తాను చచ్చేంత వరకు జనసేనతోనే ఉంటానని 4 పేజీల లేఖలో స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర అధికారంలో భాగస్వామ్యం దక్కే వరకు తన పోరాటం ఆగదన్నారు హరిరామ జోగియా. కాపులు, బడుగు, బలహీన వర్గాల ఆశలకు నీళ్లు పోసి పెంచడమే ఇకపై తన కర్తవ్యమని తెలిపారు. ఆయన భీమవరం, పిఠాపురం నియోజకవర్గాల నుండి పవన్ కళ్యాణ్ బరిలో నిలిస్తే విజయానికి అనుకూలతలు, ప్రతికూలతలను లేఖలో పేర్కొన్నారు మాజీ ఎంపీ. సలహాదారులు టీడీపీ కోవర్టులపై ఆధారపడి నిర్ణయాలు తీసుకోవద్దని పవన్ కళ్యాణ్ కు జోగయ్య సూచించారు. వై నాట్ 175 సిద్ధమంటూ ఎన్నికలకు సమర శంఖం మోగించిన వైసీపీ మరో కీలక అడుగు వేసేందుకు రెడీ అయింది. ఈ 4.5 ఏళ్లలో ఏం చేశాం, మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది ప్రజల ముందు ఆవిష్కరించబోతోంది. ఈ నెల 10న మేదరం మెట్లలో జరగబోయే సిద్ధం సభ వేదికగా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయబోతోంది. గతంలో ఇచ్చిన హామీలతో పోలిస్తే ఈసారి రెట్టింపు వరాలను వైసీపీ అధినేత కురిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తుంది. మరో వారం 10 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రావచ్చునన్న ప్రచారం గట్టిగా సాగుతుంది. అయితే 2019లో తిరుగులేని మెజారిటీతో అధికారం దక్కించుకున్న వైసీపీ మరోసారి విజయం సాధించాలని ఉవ్విల్లూరుతోంది. ఇందుకోసం అవసరమైన అన్ని వ్యూహాలను ఓ పద్ధతిగా అమలు చేసుకుంటూ పోతుంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు కవర్ అయ్యేలా సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తూ ప్రజలను ఆకట్టుకోవడమే కాదు, కేడర్ను ఉత్తేజపరుస్తుంది. ఓవైపు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో ఇప్పుడు మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది వైసీపీ. విపక్షాలు సూపర్ 6 పేరుతో ఇప్పటికే ప్రకటించిన పథకాలను మించిన విధంగా కొత్త పథకాలను, ఇంకా చెప్పాలంటే గతంతో పోలిస్తే రెట్టింపు వరాలను ప్రజలపై కురిపించేందుకు సీఎం జగన్ సిద్ధమైనట్లు సమాచారం. ఈ నెల 10వ తేదీన మేదరమెట్లలో జరిగే సిద్ధం సభలో ఈ మేరకు మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు తెలిపారు పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి. ఈ యొక్క నెల మార్చి నెల 10వ తారీఖున బాపట్ల పార్లమెంటు పరిధిలో 4వ సిద్ధం మహాసభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుపుకుంటుంది. ఆ మహాసభను ఉద్దేశించి అదే చివరి మహాసభ సిద్ధం మహాసభ అవుతుంది. రాబోయే 5 సంవత్సరాల కాలంలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం మేనిఫెస్టోలో పొందుపరచబోయేటటువంటి అంశాల గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ సభలో తెలియజేస్తారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. 10వ తారీఖు తర్వాత బహుశా 13వ తారీఖు కానీ 14వ తారీఖు కానీ ఎన్నికల ప్రకటన వెలువడవచ్చు. ఆ వెలువడిన తర్వాత ఎన్నికల మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, పార్టీ అధ్యక్షులు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టి ప్రతి ఇంచుమించుగా మ్యాక్సిమం ఎన్ని నియోజకవర్గాలు కవర్ చేయగలరో అన్ని నియోజకవర్గాలని కూడా కవర్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన 2024 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న వైసీపీ అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మేనిఫెస్టో రూపొందించిందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రధానంగా మహిళలు, యువత, రైతులకు పెద్దపీట వేస్తూ వారికి ఎక్కువ లబ్ధి చేకూరేలా మేనిఫెస్టోకు సీఎం జగన్ తుది మెరుగులు దిద్దుతున్నట్లు సమాచారం.
గత ఎన్నికల్లో వైసీపీకి కలిసి వచ్చిన పెన్షన్ పెంపు, అమ్మఒడి లాంటి పథకాలను కొనసాగిస్తూనే పెన్షన్లు మరింత పెంచేలా కసరత్తు చేస్తున్నారు. గత 5 ఏళ్ల కాలంలో ప్రతి ఏడాది విడతల వారీగా పెన్షన్ కానుక పెంచుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ 3,000 రూపాయల నుంచి 4,000కు పెంచాలని భావిస్తున్నారు. అంతేకాదు, మేనిఫెస్టోలో పలు ప్రజారంజక పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. రైతు భరోసాను 15,000 నుంచి 25,000కు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆరోగ్యశ్రీ పరిధిని 20 లక్షలకు ఇప్పటికే పెంచారు. ఇక అమ్మఒడి 15,000 నుంచి 20,000కు, వైఎస్ఆర్ చేయూత కింద చేసే సాయాన్ని 18,500 నుంచి 20,000కు పెంచనున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు కొత్త హామీలలో భాగంగా 2 లక్షల దాకా రైతులకు రుణమాఫీ, అలాగే డ్వాక్రా రుణమాఫీ హామీలు ఈసారి అత్యంత కీలకం కాబోతున్నాయని పార్టీ వర్గాలు అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి. ఇక మహిళలకు ఉచిత బస్సు పథకం కూడా ఈసారి మేనిఫెస్టోలో చేర్చే అవకాశం ఉంది. అలాగే 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ హామీని ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. పేదలకు 20 లక్షల ఇళ్లు, విద్యార్థులకు ల్యాప్టాప్స్, ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఇలా మరిన్ని ప్రజాకర్షక హామీలతో మేనిఫెస్టోను వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే తయారైన దానికి తుది మెరుగులు దిద్ది సిద్ధం సభలో ప్రకటించబోతున్నారు జగన్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ క్యాడర్ అయోమయంలో ఉందా? ప్రధానంగా నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, కామారెడ్డిలో పైచేయి సాధించేందుకు నేతలు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారా? దీంతో సొంత పార్టీలోనే అంతా గందరగోళ పరిస్థితులు ఉండడంతో పార్టీ శ్రేణులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కేడర్ పరిస్థితి గందరగోళంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఓడిన సీనియర్ నేత షబ్బీర్ అలీకి క్యాబినెట్ ర్యాంక్ దక్కింది. అదే నియోజకవర్గానికి చెందిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు నిజామాబాద్ అర్బన్ పైనే ఫోకస్ పెట్టారు. దీంతో కేడర్ అయోమయానికి గురవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓ విధంగా, తర్వాత మరో విధంగా అన్నట్లుగా మారింది కాంగ్రెస్ పరిస్థితి. నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ నియోజకవర్గాలకు అభ్యర్థులు లేక తీవ్రంగా సంక్షోభంలో కొట్టుమిట్టాడిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సరికొత్త ఇబ్బంది వెంటాడుతుంది. కాంగ్రెస్ అధికారం చేపట్టాక పదవుల పంపకం కోసం, కీలకమైన స్థానాల్లో చోటు కోసం నాయకులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వారు అధిష్టానం దృష్టిలో పడేందుకు తహతహలాడుతుండగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంపై పెత్తనం కోసం కూడా పరుగులు తీస్తున్నారు. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో అర్బన్ నుంచి అనూహ్యంగా షబ్బీర్ అలీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల సమయంలో కేటాయించినంత సమయాన్ని ఇప్పుడు శ్రేణులకు ఇవ్వలేకపోతుండటంతో హస్తం శ్రేణులు కొంత ఇబ్బంది పడుతున్నారు. కామారెడ్డిలోనూ పెద్దన్న పాత్ర ఎవరిదన్న దానిపైన చర్చ జరుగుతోంది. కామారెడ్డి నియోజకవర్గంపై సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పీసీసీ చీఫ్ హోదాలో పోటీ చేసిన రేవంత్ రెడ్డి ఓటమి చెందారు. రాష్ట్ర వ్యాప్త ప్రచారంలో భాగంగా సమయం లేకపోవడంతో ఇక్కడి బాధ్యతలను రేవంత్ సోదరుడు కొండలరెడ్డి చూసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి సీటు కాస్త బీజేపీకి చిక్కడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. షబ్బీర్ కు కంచుకోట అనుకున్న కామారెడ్డి నియోజకవర్గం కాకుండా పోయింది. నిజామాబాద్ అర్బన్ వరుస వెళ్లి పోటీ చేసి ఆయన ఓటమి చెందారు. దీంతో కామారెడ్డిపై పట్టు సాధించేందుకు షబ్బీర్ అలీకి అవకాశం లేకుండా పోయింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సలహాదారుడిగా ప్రభుత్వం నియమించినప్పటికీ, కేబినెట్ ర్యాంకులో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ కామారెడ్డి నియోజకవర్గంపై షబ్బీర్ అలీకి భవిష్యత్తులో అవకాశం ఉంటుందా లేదా అన్నది ప్రశ్నగా మారింది. పైగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం పైన షబ్బీర్ చూపు కొనసాగుతుండటంతో ఎటూ అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.
మొన్నటి వరకు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్లో షబ్బీర్ అలీ పెద్దన్న పాత్ర పోషించారు. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో కొండలరెడ్డి పట్టు సాధిస్తున్నారు. షబ్బీర్ అలీ ఇటు అర్బన్ను చూసుకోవాలా లేక సొంత నియోజకవర్గం కామారెడ్డికే పరిమితం కావాలా అన్నది ప్రశ్నగా మారింది. తొర్రూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్వాకం వెలుగు చూసింది. వైద్యాన్ని వారు గాలి కుదిలేసి ఆసుపత్రిని ఫంక్షన్ హాల్లా మార్చేస్తారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. డిప్యూటీ డిఎంహెచ్ఓ బర్త్డే వేడుకల కోసం ఆసుపత్రిని వైద్యులు ఫంక్షన్ హాల్గా మార్చారంటున్నారు. ఆసుపత్రిలో రోగులను పట్టించుకోకుండా ఆటపాటలు, కేక్ కటింగ్లతో వైద్యులు జల్సా చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మామూలుగా పేషెంట్స్ ఎవరు ఈ హాస్పిటల్కి పెద్దొంగర్ల హాస్పిటల్ లేదా? మరి తొర్రలోనే ఉన్నది, ఒక హాస్పిటల్కే వస్తారు. ఎక్కడి నుంచి అయినా మామూలుగా పేషెంట్స్ ఎవరైనా ఈ హాస్పిటల్కి పెద్దొంగర్ల హాస్పిటల్ లేదా? మరి తొర్రలోనే ఉన్నది, ఒక హాస్పిటల్కే వస్తారు. ఎక్కడి నుంచి అయినా మామూలుగా పేషెంట్స్ ఎవరు ఈ హాస్పిటల్కి పెద్దొంగర్ల హాస్పిటల్ లేదా? మరి తొర్రలోనే ఉన్నది, ఒక హాస్పిటల్కే వస్తారు. ఎక్కడి నుంచి అయినా మామూలుగా పేషెంట్స్ ఎవరైనా ఈ హాస్పిటల్కి పెద్దొంగర్ల హాస్పిటల్ లేదా? మరి తొర్రలోనే ఉన్నది, ఒక హాస్పిటల్కే వస్తారు. ఎక్కడి నుంచి అయినా మామూలుగా పేషెంట్స్ ఎవరు ఈ హాస్పిటల్కి పెద్దొంగర్ల హాస్పిటల్ లేదా? మరి తొర్రలోనే ఉన్నది, ఒక హాస్పిటల్కే వస్తారు. ఎక్కడి నుంచి అయినా మామూలుగా పేషెంట్స్ ఎవరైనా ఈ హాస్పిటల్కి పెద్దొంగర్ల హాస్పిటల్ లేదా? మరి తొర్రలోనే ఉన్నది, ఒక హాస్పిటల్కే వస్తారు. ఎక్కడి నుంచి అయినా మామూలుగా పేషెంట్స్ ఎవరు ఈ హాస్పిటల్కి పెద్దొంగర్ల హాస్పిటల్ లేదా? రైట్, మనం చూస్తున్నాం. తొర్రూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్వాకం వెలుగు చూసింది. వైద్యాన్ని వారు గాలి కుదిలేసి ఆసుపత్రిని ఫంక్షన్ హాల్లా మార్చేశారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. డిప్యూటీ డిఎంహెచ్ఓ బర్త్డే వేడుకల కోసం ఆసుపత్రిని వైద్యులు ఫంక్షన్ హాల్గా మార్చేశారు. ఆసుపత్రిలో రోగులను పట్టించుకోకుండా ఆటపాటలు, కేక్ కటింగ్లతో వైద్యులు జల్సా చేయడంపై విమర్శలు వస్తున్నాయి. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, అసలు ఏంటి హాస్పిటల్లో ఏం జరుగుతోంది? డాక్టర్లే దేవుళ్ళు, హాస్పిటలే గుడిలాగా భావించే ఈ రోజుల్లో ప్రజలు ఉన్నారు. దానికి సంబంధించి ఇక్కడ విరుద్ధంగా నడుస్తుంది. ఎందుకంటే మహబూబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ సుమారు రోజుకి 300 నుంచి 350 మంది వచ్చి రోగులు వచ్చి వారి యొక్క ఆరోగ్య పరీక్ష చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి చూస్తే ఈ రోజు వివరాల్లోకి వెళ్తే డిప్యూటీ డిఎంహెచ్ఓ మురళీధర్ రావు ఉన్నారు. మురళీధర్ రావు ఒక బర్త్డే సెలబ్రేషన్ ఈ రోజు హాస్పిటల్లో గ్రాండ్ గా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే హాస్పిటల్లో వచ్చే రోగులు కాదని చెప్పేసి అధికారి ఎవరైతే ఉన్నారో అయ్యగారికి దక్షిణ భక్తులాగా ఉండాలని చెప్పేసి అతని కింద ఉన్న సిబ్బంది, కింది స్థాయి సిబ్బంది కూడా అతనికి బర్త్డే వేడుకలు, జన్మదిన వేడుకలు బాగా సెలబ్రేషన్ భారీగా చేయడం జరిగింది. హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క వార్డుకు తాళాలు వేసి ఓన్లీ ఆపరేషన్ థియేటర్ లోనే ఒక ఫంక్షన్ టైప్ గా మార్చుకొని దానికి సంబంధించి అక్కడ బర్త్డే సెలబ్రేషన్ సంబంధించి కేకులు కట్ చేయడం కాకుండా మొత్తం హాస్పిటల్లో వచ్చిన రోగులను కూడా పట్టించుకోకుండా పెద్ద ఎత్తున సౌండ్ సిస్టమ్ పెట్టి, అదే కాకుండా కేరింతలు అల్లర్లు చేయడమే కాకుండా పెద్ద ఎత్తున అల్లర్లతో పాటు హాస్పిటల్లో మొత్తం దగ్గరేలాగా చూడడం జరుగుతుంది. వచ్చే పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంపార్టెంట్ పేషెంట్స్ వస్తుంటారో పేషెంట్స్ ను అసలు పట్టించుకోవడం కూడా లేదు. వారికి సంబంధించిన ఎవరు అన్నా కూడా ఎవరైనా అడిగినా కూడా అసలు ఇక్కడ ఇవాళ ఏం చూడరని చెప్పేసి కుమ్మగా చెప్పడం జరుగుతుంది. హాస్పిటల్ ఒక బారాన్ రెస్టారెంట్ టైప్ గా మార్చుకొని హాస్పిటల్ బిర్యానీ తయారు చేపించి మరి ఇంకా ఇతరంతా దానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా హాస్పిటల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులే కాకుండా చుట్టుపక్కల వచ్చే ఎవరైతే ఉన్నారో రోగులకు సంబంధించి తొర్రూరు పట్టణ కేంద్రాలకు సంబంధించి సుమారు ఒక 15-25 కిలోమీటర్ దూరం నుంచి కూడా ప్రతిరోజు నిత్యం ప్రజలు ఎంతో మంది ఆరోగ్య సమస్యలపై ఒక హాస్పిటల్ రావడం జరుగుతుంది. హాస్పిటల్ వచ్చినా కూడా వారిని అసలు పట్టించుకోకుండా మొత్తం తాళాలు వేసి ఎక్కడి
రోగులు కాదని చెప్పేసి రైట్ సుధాకర్. దీనిపైన తక్షణమే అధికారులు స్పందించి వారిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి స్థానికంగా ఉన్న రోగులకు సంబంధించిన వాళ్ళ బంధువులు కానీ అందరూ ఆదాయం వ్యక్తం చేయడం జరుగుతుంది. దానిపైన కూడా పెద్ద ఎత్తున డిమాండ్ కూడా చేయడం రైట్ జరుగుతుంది. సుధాకర్, థ్యాంక్ యూ.